వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సుప్రసిద్ధ కవి సంపాదకుడు గజ్జల మల్లారెడ్డి గారు ఓ మాట అంటారు, భక్తి రసం తెలుగు నాట ఏరులై పారుతోంది, సరైన డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోంది అని. ఇప్పుడు రాజకీయ కోణంలో దీన్ని అన్వయిస్తే తెలుగునాట విశ్లేషణలు, రాజకీయ విశ్లేషణలు అనేవి ఏరులై పారుతున్నాయి, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక చాలా డేంజర్గా మారుతున్నాయి. ఈ మధ్యన రకరకాల యూట్యూబ్ ఛానల్స్ చాలా కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి. ఒక్క మూతి పిందెలు అనేవారు ఒకప్పుడు, అలాగా చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. కొన్ని చాలా అద్భుతంగా ఉంటున్నాయి, కానీ కొన్ని విశ్లేషణలు మాత్రం అసలు చాలా అంచనాలకు అందకుండా చాలా దారుణాతి దారుణమైనటువంటి విశ్లేషణలు, ఊహకు కూడా అందనటువంటి విశ్లేషణలు అవి రాజకీయ నాయకులు కూడా చేయటం అనేటువంటిది ఇంకా పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, అది కూడా బీజేపీ పార్టీ, జాతీయ పార్టీకి ఎమ్మెల్యేగా ఉండే, యాక్చువల్గా ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చి ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్నటువంటి చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా సీటు సంపాదించినటువంటి వ్యక్తి ఆయన ఎవరో కాదు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారు వినండి. రీసెంట్ గా మీరు చెప్తేనే విన్న విషయం ఏంటి అని అంటే, జగన్ గారు పార్టీని ఎమర్జ్ చేయబోతున్నారు అని చెప్పేసి, నిజమా? 100% వాస్తవం అండి. ఆయనకి ఆలోచన ఉంది. నాకు రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే అసలు దేని బేస్ చేసుకుని ఈ విషయాన్ని మీరు బయట పెట్టిండ్రు? మీకు ఏం తెలిసింది? ఆయన డీకే శివకుమార్ గారితో సమావేశం అయ్యారు. షర్మిలని ఎగ్జిట్ చేస్తే నే ఎంట్రీ ఇస్తాను, నేను పార్టీని మెరిట్ చేస్తాననే ప్రతిపాదన ఇచ్చారు. ఓకే, అది చర్చలు నడిచినాయి. మొత్తం సంభవం దాన్ని కొంతమంది కాంగ్రెస్ పెద్దలే అడ్డుకున్నారు. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అడ్డుకుని షర్మిల గారిని మళ్ళా ట్రాక్ లోకి తీసుకొచ్చారు. ఓకే, మరి ఇవాళ కూడా ఈ 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో కానీ హైదరాబాద్ లో కానీ గడిపిన దానికన్నా బెంగళూరులో గడిపింది ఎక్కువ. ఓకే, చర్చలు జరిగినాయి. ఆయన ఏదో ఒక విధంగా కాంగ్రెస్ కి సరెండర్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఓకే, ఇదండి. అంటే దీనికి బేస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారంట. ఆయన అసలు ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉన్నారు, అసలు ఈ పీపీపీ ఉద్యమం, ఇది పీపీపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి మెడికల్ కాలేజీల ఉద్యమంలో కానీ ఎలా పాల్గొన్నారో అసలు, సరే ఇవన్నీ పక్కన పెడదాం. బెంగళూరులో ఉండి డీకే శివకుమార్ని ఆయన ఇది చేసి డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్లో చేరదామని అనుకుంటున్నాయంట. అసలు ఇది ఏమన్నా అసలు ఏంటి, ఇది ఏ స్థాయి విశ్లేషణ? ఇది అసలు ఫన్గా ఉంది, జోక్గా ఉంది. అసలు ఇది సీరియస్గా, ఆయన చాలా సీరియస్గా చెప్తున్నారు కానీ ఇది జోక్గా ఉంది. ఎంత జోక్గా ఉంది అని అంటే, మొన్న ఈ మధ్యనే ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ ఇలా ఓట్ చోరీ గురించి వెళ్తున్నారు కదండి, దాని మీద ఏమంటారంటే, రాహుల్ గాంధీ అనే ఆయనకి ఏమైనా బ్రెయిన్ ఉందా, ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓట్ చోరీ గురించి ఆయనకి తెలియట్లేదా అని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అదే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా. ఒక పక్కేమో ఈయనున్న బీజేపీ పెద్దలే ఎవరైతే ఉన్నారో, కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు అనేటువంటిది అదొక విశ్లేషణ జరుగుతోంది. తెలుగుదేశం శ్రేణుల నుంచి, వాళ్ళ నుంచి కూడా తెలుగుదేశం కి అనుకూల మేధావులు, విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుకూల ఛానల్స్లో పెట్టే డిబేట్స్లో మాట్లాడుతున్నటువంటి విషయం అనమాట ఇది. ఆయన మూలాలన్నీ తెలుగుదేశం మూలాలే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు ఒక మాట అనడానికి ముందు ఆయన కాంగ్రెస్ని ఏ స్థాయిలో వ్యతిరేకించి బయటకు వచ్చి, అసలు ఆ రోజున సోనియా గాంధీ అంటే సూపర్ పవర్ ఆవిడ, అప్పుడు ఇండియాలో సూపర్ పవర్ స్టేజ్లో ఉన్న ఆవిడ్ని వద్దని ఎంతో మంది వారించారంట. మధ్యన రఘువీరారెడ్డి గారు ఇలాంటి కాంగ్రెస్ పెద్దలంతా కూడా జగన్ని వారించారంట ఆ రోజు, జగన్మోహన్ రెడ్డి గారిని. వద్దు, వెళ్ళొద్దు, చాలా డేంజర్ అవుతుంది ఇది అంటే కూడా ఆయన లెక్క చేయకుండా, ఆయనకు తెలుసు తన మీద కేసులు పెడతారని, అవన్నీ కూడా తెలుసు. రీసెంట్గానే ఆయన మీద పెట్టిన కేసులు ఎలాంటివి, ఎవరు పెట్టారు ఏంటి అనేటువంటిది మన ఛానల్లోనే విజయబాబు గారు విశ్లేషణ కూడా ఇచ్చారు. ఆ శంకర్రావు గారితో ఎలా పెట్టించారు ఏంటో అనేది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్తో కలుస్తాడు అని అంటే అంతకన్నా పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా? వాస్తవానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చాలామంది వైసీపీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు అది కాంగ్రెస్లో కలిస్తే బాగుంటుంది. కానీ ఆ ఏమోలో ఉన్న ఇదిని కూడా, ఆ ఆశను కూడా తుంచేసారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ అవ్వడం ద్వారా.
ఇప్పుడు తాజాగా అయితే షర్మిల గారిని కూడా కాంగ్రెస్ నుంచి తీసేశారు ఆ పిసిసి పదవి నుంచి అనేటువంటిది వినపడుతున్న మాట. ఎలా అసలు ఈ రకమైన విశ్లేషణ చేయడానికి అసలు ఆయనకి ఎలా అంటే ఏం లేదు, ఒక సెన్సేషన్ కావాలి, మసాలా కావాలి ఆ ఛానల్కి, అడగటమే క్వశ్చన్ అడగటమే అలా అడిగారు. దానికి ఆయన ప్రిపేర్డ్గా చాలా బాగా ఆన్సర్ చెప్పి, దీంట్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫేవర్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఆయన తెలుగుదేశం మూలాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ కూడా దోస్తీ చేయగలిగినటువంటి అపర చాణుక్యుడు ఆయన. ఆ విషయం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు అటు రాహుల్ గాంధీకి టచ్లో ఉన్నాడు, సరే ఇంక బీజేపీతో ఇటు డైరెక్ట్ టచ్చే అని. దీనికైతే ఏమాత్రం శాంటిటీ ఉండదు, ఏమాత్రం విశ్వసనీయత ఉండదు ఇలాంటి విశ్లేషణలకి అనేటువంటిది మనం బాగా అర్థం చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు ఏం జరిగింది అంటే, మొన్న ఆయన ఢిల్లీలో ఒక ధర్నా నిర్వహించారు. ధర్నాకి అఖిలేష్ యాదవ్ వచ్చారు. అవును, అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళాలి అనే ఆలోచనతో, అదేవిధంగా జార్ఖండ్ నుంచి కూడా కొంతమంది నాయకులు పిలిపించుకున్నారు. వాళ్ళకి అధిష్టానం నుంచి అక్షంతలు పడినట్టు కాంగ్రెస్ అధిష్టానం నుంచి, మీరు ఎందుకు వెళ్ళారు అని. ఎంత అగేన్స్ట్ గా ఉందా సార్? అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా చాలా మందలించారు ఈయన్ని. ఈయన పరిస్థితి అడకత్తెరలో పాకు చెక్కలా తయారైంది. కానీ నిజంగా జగన్ గారు అంత ఈజీగా వదిలిపెట్టే మనిషి అయితే కాదు. ఎందుకంటే మనం చూసినాము ఆయన ఎంతగా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిండ్రు, ఆయన పట్టుదల ఎట్లుంటది అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో మరి ఈ విషయం ఎక్కడికి వెళ్ళబోతుందంట? ఆయన పట్టుదల రెండు ఉన్నాయండి ఆయన దగ్గర. ఆయన జైల్లో పెట్టినప్పుడు 16 నెలలు పెట్టిగానే ఉన్నాడు. అవును, అప్పుడు సాగిలు పడ్డాడు. ఎవరికి సాగిలు పడ్డాడో, ఎలా సాగిలు పడ్డాడో, ఎందువల్ల బెయిల్ వచ్చిందో అందరికీ తెలిసిన విషయం కదండి. సాగిలు పడ్డాడండి ఆయన. ఎవరికి సాగిలు పడ్డాడో, ఎందుకు సాగిలు పడ్డాడో అని పేరు చెప్పరు వీళ్ళు. అంతే, వేసేస్తే అది పడి ఉంటుంది అంతే. ఎవరికాళ్ళు ఇప్పుడు జుట్టు పీక్కోవాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సాగిలు పడ్డారు ఏంటి అనేటువంటిది, ఎవరికి సాగిలు పడ్డారు అనేటువంటి $1 మిలియన్ క్వశ్చన్. దానికి అసలు ఆన్సరే లేదు. ఆయన ఎవరికి సాగిలు పడ్డాడు, ఎవరికి సాగిలు పడలా. పాదయాత్ర చేశాడు, జనం దగ్గరికి వెళ్ళాడు, గెలిచాడు. ఆయన సూపర్ మెజార్టీ, బంపర్ మెజార్టీతో గెలిచినప్పుడు 2019లో. దానికి సాగిలు పట్టడం ఏముంది అసలు? ఏంటిది, ఏ రకమైన విశ్లేషణ అంటే, ఏదో రకంగా మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టేస్తే అది ఛానల్ వాళ్ళకి మంచి మసాలా న్యూస్ అవుతుంది. అది ఆయన ఏ మూలాలు ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి ఆ పార్టీకి ఏమన్నా కొంత హెల్ప్ అవుతుందేమో అని. అసలు ఈ మధ్యన ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ, పొలిటికల్ యూట్యూబ్ ఛానల్సే ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మిస్ఇన్ఫర్మేషను లేకపోతే మిస్లీడ్ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుస్తున్న విషయం. తెలుగు జర్నలిజమా వర్ధిల్లు అన్నట్టు ఉంది. ఇంకా ఏం చెప్పాలి.